వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. శ్రీలీలను అవమానించిన సూర్య స్టేజ్ పైనే దారుణం అంటూ కూడా ఒక వార్త మనం చూసినట్లయితే, అది ఎందుకు అవమానించాడు, ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. దీనిపైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే 24 ఏళ్ల ఈ చిన్నది పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా గానీ, రవితేజతో నటించినటువంటి 'ధమాకా' నుంచి మంచి హిట్ ఇచ్చింది. దాంతో ఇండస్ట్రీలో శ్రీలీలకు వరుసగా అవకాశాలైతే వచ్చాయి. నందమూరి బాలకృష్ణతో నటించినటువంటి 'భగవంత్ కేసరి' సినిమాలో కూడా శ్రీలీల మెరిపించింది. అలాగే 'గుంటూరు కారం', 'పుష్ప 2లో కూడా ఒక ఐటెమ్ సాంగ్ చేసి దుమ్ము లేపారు. అంటే ఐటెమ్ సాంగ్ లాగా చేశారు. కానీ హీరోయిన్‌గా కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు 'గుంటూరు కారంలో'. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. అలాంటి శ్రీలీల తమిళ హీరో 'సూర్య' అవమానించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'. అది మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మొన్న జరిగింది. ఈ ఈవెంట్‌కు సూర్య స్పెషల్ గెస్ట్‌గా కూడా వచ్చారు. స్టేజ్ పైన చిత్ర బృందం ఫోటోలు దిగారు హీరో సూర్య. ఈ సందర్భంగా హీరో సూర్య పక్కన నిల్చొని కాస్త క్లోజ్‌గా కనిపించే ప్రయత్నం చేసింది శ్రీలీల. తన భుజాలను కూడా సూర్యకి టచ్ చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్ రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. సూర్య తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా తనను తీసుకోవాలని కూడా దానిలో భాగంగానే రాసుకు పూసుకు తిరుగుతుంది అంటూ కూడా శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు చాలామంది. కానీ సూర్య మాత్రం అసలు ఛాన్స్ ఇవ్వబోను అనే రేంజ్‌లో శ్రీలీలకు దూరంగా జరిగాడని కూడా అంటున్నారు. అయితే నీ వేషాలు నా దగ్గర నడవబోవు అన్న తరహాలో ఇక్కడ సూర్య వ్యవహరించినట్టుగా కూడా ఈ వీడియో ఏ సందర్భంలో ఏమైనా సరే, అక్కడ ఉన్నటువంటి అంశం వేరైనా సరే, కామెంట్స్ మాత్రం నెటిజన్లు ఈ రకంగా స్పందిస్తున్నారు. సూర్యకి దగ్గరవుతుంటే నెక్స్ట్ సినిమాలో, నీ సినిమాలో నాకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వమనే ఉద్దేశంతోనే రాసుకు పూసుకు తిరుగుతుందని కొంతమంది అంటుంటే, మరికొంతమందిరేమో ఇక్కడ నీకంత సీన్ లేదు, నేను నీకు నెక్స్ట్ అవకాశం ఇవ్వను అనే ఉద్దేశంతోనే సూర్య దూరంగా జరిగారనే ఒక విధంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.